జనగామ జిల్లాలో మహిళపై కాంగ్రెస్ కౌన్సిలర్ అత్యాచార యత్నం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీలో మహిళపై చాగల్ కాంగ్రెస్ కౌన్సిలర్ సంపత్ రాజ్ అత్యాచార యత్నానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలి కొడుకు ఫిర్యాదు మేరకు సంపత్ రాజ్ పై పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రాత్రి ఇంట్లోకి చొరబడి అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జ్వరంగానే భయపడి మా భార్య బయట కూరుకొస్తే సరే వెంటనే వెనకటూరు బంద్ చేయి అని బంద్ చేసి షటర్ బంద్ చేసి మేము బయటకు వెళ్ళి వచ్చినాం సార్. బయటకు వెళ్ళి వచ్చినాక ఇక బాత్రూమ్ నుంచి బయటకు వెళ్తలేడు. అక్కడ ఒక మనిషి ఉన్నాడు, వేరే మా తెలిసినోడు. పోయి జర చూడుకో అంటే అసలు వెళ్తలేడు, బట్టలు లేవు, మొత్తం నగ్నంగా ఉన్నాడు. అక్కడ ఆ బాత్రూంలోకి వెళ్ళి పైన పోయి మావ మీద మంచంలో బండి బలవంతం చేయబోయిందట. మావ వెంటనే ఎవర్రా అని నెట్టేస్తే ఇక తాగినాడు కదా సార్, కింద పడి మళ్ళీ వచ్చి బయటకు వచ్చేవాళ్ళని చెప్తాదని బయట గొల్లెం పెట్టి బయటకు వెళ్ళి వచ్చింది. పైన మీ కిందనే ఉన్నాం, మొత్తం షటర్లు బంద్ చేసినాం, బయట ఉన్నాం. అప్పటికే 100 మంది దాకా గుమిగుడి ఇల్లు. బయటకు వెళ్తారు. ఆ ఇంటి నుండి మా ఇంట్లో నుంచి పక్కింట్లో మామిడాల గీత ఇంట్లో జ్వరబడి బాత్రూంలో పోయిండు. మళ్ళా అదే బట్టలు లేకుండా బాత్రూంలో పోయిండు. అప్పటికే పోలీసులు అందుకున్నారు, వచ్చింది. బాత్రూంలో జ్వరంగానే భయపడి మా భార్య బయట. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ వరంగల్ నుంచి మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీధర్, గుడ్ మార్నింగ్ ప్రియాంక. జనగామ జిల్లాలో ఒక వృద్ధ మహిళపై కాంగ్రెస్ కౌన్సిలర్ చేసినటువంటి అత్యాచార యత్నం అయితే ప్రస్తుతానికి స్థానికంగా కలకలం తెచ్చింది. ముఖ్యంగా జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే కౌన్సిలర్ సంపత్ రాజు అనే ఒక కౌన్సిలర్ నిన్న రాత్రి విచక్షణ రహితంగా ప్రవర్తించారంటూ వచ్చి లూపు లేకుండా తన ఇంటికి వచ్చారంటూ తనపై అఘాయిత్యానికి పాల్పడేందుకైతే ప్రయత్నించారంటూ ఒక వృద్ధ మహిళ అయితే పోలీస్ స్టేషన్ లో ఆశ్రయించినటువంటి సందర్భం కనబడుతుంది. ఎందుకంటే ఒక కౌన్సిలర్ గా ఉంటూ గ్రామ పరిపాలన విభాగంలో పాలు పంచుకుంటూ అది ప్రజలకు అనువుగా ఉండాల్సినటువంటి ఒక వార్డు కౌన్సిలర్ ఇలాంటి విచక్షణ రహితంగా ప్రవర్తించడంపై వాళ్ళు అనుమానాలు వ్యక్తం అవుతుంది. ఎందుకంటే నిన్న రాత్రి పూట సమయంలో కారులో ఒంటరిగా వచ్చి రావడమే కాకుండా ఇంటి పై మేడపై ఉన్నటువంటి వృద్ధులారి ఇంట్లోకి చొరబడిన తనపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడంటూ ఆ వృద్ధ మహిళ అయితే ఆరోపణ చేసింది. దానికి తోడుగా తన కొడుకును తను ఇద్దరు కలిసి ఈరోజు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అయితే విచారణ ప్రారంభించిన ప్రస్తుతం అయితే ఆ సంపత్ రాజును అయితే అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ చంద్రబాబు రాజ్ కుమార్ అయితే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా పనిచేయడమే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి పలు కార్యక్రమాల్లో కూడా ముఖ్యంగా కడియం చేయకి సంబంధించినటువంటి పనుల్లో కూడా చురుకుగా పాల్గొంటాడని మాత్రం ఒక పరిస్థితి కనబడుతుంది. అది ఇంకా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఎందుకు ఇంత విచక్షణరహితంగా మారాడు అనే దానిపైన కూడా పోలీసులు ఆరోపిస్తున్నటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా అటు ఏదైతే సంపత్ రాజు పైన కూడా కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అటు పార్టీ వర్గాల నుంచి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తనపై పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కాసేపులో కనబడుతుంది. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ. పోయిండు మళ్ళా అదే బట్టలు లేకుండా బాత్రూంలో పోయిండు. అప్పటికే పోలీసులు పెట్టుబడులే లక్ష్యంగా దక్షిణ